గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ట్రైనింగ్ వీడియోలో ఇది థర్డ్ వీడియో. మొత్తం నేను చెప్పాను కదా, 12 వీడియోస్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ టెస్ట్ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ ఇట్స్ అసోసియేట్ సాఫ్ట్వేర్లో. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఓకేనా? ఎక్సెల్లో ఈ సిలబస్ చూద్దాం. సిలబస్లో కింది టాపిక్స్ ఉన్నాయి. స్ప్రెడ్ షీట్ స్కిల్స్ ఫర్ డేటా హ్యాండ్లింగ్, అంటే ఎక్సెల్ షీట్ కానీ గూగుల్ షీట్స్లో డేటా ఎలా ఫిల్ చేయాలి. రెండవది ఎంటరింగ్, క్లీనింగ్ అండ్ వ్యాలిడేటింగ్ డేటా ఫర్ డిపార్ట్మెంటల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్, అంటే డేటా ఎంటర్ చేయడం కాదు, వ్యాలిడేట్ చేయడం. అంటే అది సరిగ్గా ప్రాపర్ ఫార్మాట్లో ఉందా, డూప్లికేట్ ఎంట్రీస్ ఉంటే తీసేయడం లాంటివి అనమాట. సో ఎగ్జాంపుల్, మీరు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. మీకు బెనిఫిషియరీ లిస్ట్ తయారు చేయాలి. సో మీరు బెనిఫిషియరీ లిస్ట్ తయారు చేస్తుంటే వాటిలో సేమ్ ఆధార్ నంబర్ ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేయాలని అన్నారు అనుకోండి. అది ఎలా చేయాలి? సో అలాంటివి మనకి తెలిసి ఉండాలన్నమాట. ఇంకా బేసిక్ ఫార్ములాస్, ఎక్సెల్‌లో సమ్, ఎవరేజ్, సార్ట్ ఎలా చేస్తాం? సార్ట్‌లో సార్టింగ్, ఫిల్టరింగ్ అండ్ కండిషనల్ ఫార్మాటింగ్ ఫర్ క్విక్ అనాలిసిస్, అంటే దాన్ని మనం డేటా ఎలా ఫిల్టర్ చేస్తాం? కండిషనల్ ఫార్మాటింగ్ అంటే సపోజ్ ఒక 10,000 దాటిన, ఒక 30,000 కంటే ఎక్కువ ఉన్న సాలరీ వాళ్ళ డేటా కావాలని అడిగారనుకోండి. అది ఎలా చేయాలి? సింపుల్ చార్ట్స్, అంటే డిస్‌ప్లే, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ ఉంటే దాన్ని ఇట్లా చార్ట్స్‌లో ఎలా డిస్‌ప్లే చేయాలి? అలాంటి విషయాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫైనల్‌ది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్షియాలిటీ వెన్ హ్యాండ్లింగ్ బెనిఫిషియరీ ఆర్ స్టాఫ్ డేటా. ఇప్పుడు మన దగ్గర ఒక డేటా ఉందనుకుందాం. ఆధార్ నంబర్ గానీ, పాన్ నంబర్స్ ఆఫ్ స్టాఫ్ గానీ. అది కాన్ఫిడెన్షియాలిటీ ఎంత ఇంపార్టెంట్ అంటే, మామూలుగా మీరు ఆఫీస్‌లో సాలరీసే కాలిక్యులేట్ చేస్తారనుకుందాం. కానీ ఆ సాలరీ డేటా బయటికెళ్తే వాటితో వాళ్ళ బేసిక్ ఎంత, పాన్ డీటెయిల్స్ అవన్నీ బయటికి లీక్ అయితాయన్నమాట. సో మీరు ఆ ఇంపార్టెంట్ డేటాని ఎలా సెక్యూర్‌గా సేవ్ చేసి పెట్టాలి. సో అలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో నేను చెప్పినట్టు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరింత సమాచారం కోసం ముందే నా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి ఉంటే ముందే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మన టాపిక్ వైస్ వెళ్దాం. ఓకే. మన సెషన్ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు. ఎగ్జాంపుల్‌గా మనము ఎక్సెల్‌లో చూస్తుంటే, ఈ ఎక్సెల్‌లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు హెడ్డింగ్ చూసుకుంటే మామూలుగా వర్డ్‌లో ఉన్నట్టే దీంట్లో ఫైల్, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఔట్, ఫార్ములాస్, డేటా ఇవన్నీ ఉంటాయన్నమాట. సో బేసిక్‌గా మీకు పైన కనిపిస్తున్నాయి గదా! ఈ ఏబీసీడీ వీటిని కాలమ్స్ అంటారు. ఈ 1, 2, 3, 4 నంబర్స్ ఉన్నాయి గదా! ఇవి మనకు రోస్ అంటాం వీటిని. సో మనం ఏదైనా డేటా టైప్ చేసినప్పుడు అన్నిటికంటే బాగా ఇంపార్టెంట్ అనేది హెడ్డింగ్ అనమాట. అంటే ఒక ఎక్సెల్ ఓపెన్ చేసి మీరు పంపిస్తే, ఆ హెడ్డింగ్‌ని చూసి అసలు దేనికి ఈ ఎక్సెల్‌లో ఆ పర్టిక్యులర్ కాలమ్‌లో ఏ డేటా ఎంటర్ అయిందనే విషయం తెలుస్తుంది. ఇక్కడ డేట్ అనేది ఒక కాలమ్ కాబట్టి దాంట్లో డేట్ ఎంటర్ చేశారు. అలానే ఏజెంట్, ఆఫీసర్‌ల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది ప్రైస్ కూడా ఉందనుకోండి. ఇప్పుడు ఎక్సెల్ ఎంత మంచి టూల్ అంటే, మీరు వర్డ్‌లో సెలెక్ట్ చేసి కాపీ పేస్ట్ చేసుకునే కంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక సింపుల్‌గా ఏజెంట్ నేమ్ ఒకటుంది గదా! దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి, ఇక్కడ చివర్లో ఎడ్జ్ ఉంది చూడండి. ఆ ఎడ్జ్ పట్టుకొని దాన్ని కిందికి డ్రాగ్ చేస్తే మొత్తం డేటా వచ్చేస్తుంది. అది అందరికీ తెలిసుండొచ్చు. కాకపోతే మనం ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అంతా రివైజ్ చేసుకోవడానికి. సో, ఇలాంటి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీంట్లో టిపికల్‌గా ఉన్న ఇంకో ఎగ్జాంపుల్ ఏందంటే ఫ్లాష్ ఫిల్ అన్నమాట. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. కొన్ని నేమ్స్ ఉన్నాయి. జేన్ స్మిత్, జాక్ జోన్ అని సంథింగ్. సో, మీరు వాటిని సెపరేట్ చేయాలి అంటే ఏం చేయాలి? జేన్ అని, స్మిత్ అని దాన్ని సెపరేట్‌గా చూసి టైప్ చేయడం అంటే అది మేబీ ఒక రో ఉంటే ఈజీ ఉండొచ్చు. కానీ మీకు ఒక 1,00,000 ఎంప్లాయీస్‌దో లేకపోతే ఒక బెనిఫిషియరీస్ డేటా ఉంది. దాంట్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ సెపరేట్ చేయమంటే మాన్యువల్‌గా చేయడం అనేది సాధ్యం కాని విషయం అన్నమాట. దాన్ని ఎలా చేస్తామంటే ఫ్ల ఇక్కడ డేటా ఉంది గదా! డేటా దగ్గర సెలెక్ట్ చేసుకొని ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ గాని మనం యూజ్ చేస్తే మీరు కింద రిజల్ట్ చూడండి. చూసారా? ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ చేస్తే మీరు టైప్ చేస్తున్నప్పుడే అది మీకు ఇచ్చేస్తుందన్నమాట. మీరు ఫస్ట్ జేన్ అని సెలెక్ట్ చేయంగానే మిగతా రోస్‌కి సంబంధించిన డేటా మొత్తం ఇలా వచ్చేసిందన్నమాట. సో, ఇక్కడ మీరు ఆలోచిస్తే ఇంత రీవర్క్ తప్పింది మనకు ఆప్షన్ తెలవడం వల్ల. సో, ఇదొక మంచి ఎగ్జాంపుల్. సో, మనం ఇప్పుడేంటి, ఎక్సెల్ తయారు చేస్తున్నప్పుడు ప్రాపర్‌గా ఫాలో అవ్వాల్సిన ఒక అడ్వైస్ ఏందంటే, కాలమ్ హెడ్డింగ్స్ అనేది కరెక్ట్ ఉండాలి. 1 రికార్డ్ పర్ రో, అంటే ఒక్క రోలో ఒక రికార్డే ఉండాలి. ఆ రైట్ సైడ్ స్పేస్ ఉంది గదా అని మల్టిపుల్ రికార్డ్స్ చేయొద్దు. ఆటో ఫిల్ ఆప్షన్స్ యూజ్ చేయాలి. ఫ్లాష్ ఫిల్ లాంటి మనకు ఎగ్జాంపుల్
అంటే ఫ్లాష్ ఫిల్ లాంటి ఇంపార్టెంట్ ఆప్షన్స్ మనం యూజ్ చేయొచ్చు. సో, జనరల్‌గా మనకు ఇంకో ఎగ్జాంపుల్ మీకొక ఆధార్ నంబర్, డేటా ఇచ్చారు. డూప్లికేట్ వాల్యూస్ మరి దాంట్లో ఉండదు కదా! దాన్ని బట్టి బెనిఫిషియరీస్. ఒక 10 మంది కలిసి డేటా ఎంట్రీ చేశారు. సో, అన్ని ఆధార్ కార్డ్ డేటా ఉందనుకుందాం దాంట్లో ఎగ్జాంపుల్. సో, ఆ బెనిఫిషియరీస్ ఎంత అని అడిగారనుకోండి. మీరు మొత్తం క్లబ్ చేసి దాదాపు మీకొచ్చిన లెక్క 2000 అనుకుందాం. ఈ ఆధార్ నంబర్ అనేది యూనికే. కాకపోతే 2000 అని మీరు రిపోర్ట్ ఇచ్చేసారనుకోండి. వాళ్ళు 2000కి సంబంధించిన బడ్జెట్ తీసుకొని 2000కి ఎస్టిమేట్ తీసుకొని 2000 ఐటెమ్స్ పర్చేజ్ చేసినాక యాక్చువల్ డిస్ట్రిబ్యూషన్ రోజు 1200 మంది ఉంటే, ఈ 800 అనేది పెద్ద ఫైనాన్షియల్ లాస్. సో, అంటే అంత డెప్త్‌గా మనం ఆలోచించాలన్నమాట. డేటా ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు. యూనిక్, ఎగ్జాక్ట్, వితౌట్ ఎర్రర్స్, వితౌట్ డూప్లికేట్ డేటా ఇవ్వడం అనేది చాలా ప్రధానం. సో, ఇక్కడ ఇక చిన్న స్టెప్ చూడండి. ఇక్కడ మీరు ఎక్సెల్‌లో టైప్ చేశారు. ఇక్కడ ఈ 1111, 222, 333 అనేది ఆల్రెడీ పైన ఉంది. అది డూప్లికేట్ వాల్యూ. సో, జస్ట్ ఆ డేటా సెలెక్ట్ చేసి రిమూవ్ డూప్లికేట్స్ అంటే ఏమవుతుందో చూడండి. సో, మనం రిమూవ్ డూప్లికేట్స్ అని కొట్టంగాల్నే ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఆ బాక్స్‌లో ఏం అడుగుతుందో చూడండి. ఏ కాలమ్ అది ఎఫ్ కాలమ్ కదా! ఎఫ్ కాలమ్ పైన డూప్లికేట్స్ తీయమని ఓకే కొట్టాం. నెక్స్ట్ స్టెప్ చూడండి. చూసారా? ఇక్కడ డూప్లికేట్స్ వాల్యూస్ అన్ని తీసేసిందన్నమాట. సో, ఇలాగా మనకు ఆ డూప్లికేట్స్ అన్ని రిమూవ్ అయిపోయాయన్నమాట. మంచి ఎగ్జాంపుల్ ఏందంటే ట్రిమ్ ఫంక్షన్. ఇప్పుడు మీ దగ్గర ఒక వ్యక్తి ఎవలో డేటా ఎంట్రీ చేశారు. కాకపోతే అలైన్‌మెంట్ చూడండి. ఇక్కడ స్టేట్ ముందు స్పేస్ ఉంది. అదో ఇక్కడ ఇంకో స్టేట్ తర్వాత గ్యాప్ ఉంది. డాట్ ఉంది. ఇదంతా లుక్ అండ్ ఫీల్ బాలేదు. సో, మీరు వాటికి సింపుల్‌గా ట్రిమ్ అనే ఫంక్షన్ ఉంటుందన్నమాట. ఇది ఏ1 అనేది కాలమ్. ఒక చోట ట్రిమ్ ఏ1 అని కొడితే చూడండి మీకు ఇంత మంచి డేటా వచ్చిందో. దీనికి తేడా చూడండి. సో, ఇదే కాదు బేసిక్ ఎగ్జాంపుల్ మాత్రమే. సో, ఇలాంటి మనకు ఫంక్షనాలిటీస్ అన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు అవసరాన్ని బట్టి ఏ ఆప్షన్ యూజ్ చేయాలన్న విషయం అనేది తెలుసుకోవాలి మనం. ఇంకో ఎగ్జాంపుల్ మనకు టెక్స్ట్ టు కాలమ్స్ అని ఇంకో ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంది. నేను సాధ్యమైనంత వరకు మనకి ఎగ్జామ్‌లో వచ్చే టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది కూడా కాకుండా మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. ఏ క్వెషన్ అయినా రావచ్చు. కాకపోతే ఎక్కడ ఏ ఆప్షన్స్ ఉంటాయని తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో, సపోజ్ ఇక్కడ టెక్స్ట్ టు కాలమ్స్ అని ఇంకో ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంది. మీకు ఇలా ఒక నేమ్ ఉందండి. పండిత్ జవహర్లాల్ నెహ్రూ అని. ఓకేనా? వాటిని డిఫరెంట్ కాలమ్ కింద కన్వర్ట్ చేయమని మీకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. సో, మీ ఈ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సెలెక్ట్ చేసి టెక్స్ట్ టు కాలమ్స్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేస్తే చూడండి 1, 2, 3 4 డిఫరెంట్ కాలమ్స్ కింద అది కన్వర్ట్ అయిపోయింది. అంటే ఎలా జరిగిందది? డీలిమిటర్ అనేది స్పేస్. అంటే పండిట్ అనేది ఒక వర్డ్, స్పేస్ అనేది డీలిమిటర్. జవహర్ అనేది ఒక వర్డ్, స్పేస్ అనేది అట్లా డీలిమిటర్. సో, ఏదైతే స్పేస్ ద్వారా సెపరేట్ చేయబడి ఉందో దాన్ని సెపరేట్ కాలమ్ కింద కన్వర్ట్ చేసింది. సో, మీరు టెక్స్ట్ టు కాలమ్స్ కన్వర్ట్ చేస్తుంటే టిపికల్‌గా ఇలాంటి స్టెప్స్ వస్తాయన్నమాట. మీరు కాలమ్ ఫిక్స్డ్ లెంగ్త్ ఇవ్వాలనుకున్నారా? సెలెక్టెడ్ కాలమ్ డేటా కరెక్ట్‌గానే సెలెక్ట్ జేశారా? ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది గదా! ఈ ఫస్ట్ బాక్స్‌లో టోటల్ 3 స్టెప్స్ ఉన్నాయి. నెక్స్ట్ అని సెలెక్ట్ చేస్తే ఇంకో బాక్స్ వస్తుంది. చూసారా? అంటే మీరు అబౌట్ టు ప్రివ్యూ అన్నమాట. అంటే అబౌట్ టు గెట్ ద డేటా కంటే ముందే ఇలా వస్తుంది. మీరు కాలమ్ విడ్త్ అవన్నీ సెట్ అంటే చేసుకోవచ్చని ఒక ఆప్షన్ ఇస్తుందన్నమాట. సో, మళ్ళీ మీరు ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. సో, చూసారు గదా! ఇలా మీకు ఈచ్ కాలమ్ డేటా ఫార్మాట్ సెలెక్ట్ చేసినప్పుడు జనరల్‌గా ఏదుంటే అది టెక్స్ట్ ఫార్మాటా? లేకపోతే డేట్ ఫార్మాటా? సపోజ్ ఫస్ట్ కాలమ్ ఉంది. జనరల్ ఉంది. అంటే టెక్స్ట్ గదా! దాన్ని మీరు వేరే ఫార్మాట్‌లో ఒకవేళ టెక్స్ట్ ఫార్మాట్ గాని అలాంటివి మార్చుకొని అది ఎక్కడికి డిస్‌ప్లే అవ్వాలన్న విషయం కూడా అంటే ఉన్న ప్లేస్‌లోనే అది రావాలా? లేకపోతే కొత్త ప్లేస్‌కి మూవ్ అవ్వాలా? అన్న విషయం కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనల్ ఔట్‌పుట్ ఇది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒక వర్డ్ ఈ 4 కాలమ్ కింద స్ప్లిట్ అయిందన్నమాట. సో, ఇక్కడ టిపికల్‌గా క్లీనింగ్ యాక్షన్స్‌కిని రిమూవ్ డూప్లికేట్ అంటే డేటా ట్యాబ్, ఎక్స్‌ట్రా స్పేస్ తీయాలంటే ట్రిమ్ ఫంక్షన్, టెక్స్ట్ టు కాలమ్స్ అంటే స్ప్లిట్ కంబైన్డ్ డేటా. అంటే మనకు కంబైన్డ్ డేటాను మార్చడానికి స్ప్లిట్ టెక్స్ట్ టు కాలమ్ ఫంక్షన్ ఉంది. ఓకేనా? డేటాని మనం మోడిఫై చేయడానికి డూప్లికేట్ అంటే రిపీటెడ్ డేటా తీయడానికి రిమూవ్ డూప్లికేట్స్ అన్నమాట. సో, అట్లా. సో, ఫైండ్ అండ్ రీప్లేస్ అంటే కంట్రోల్ హెచ్ అన్నమాట. మీకు ఎగ్జాంపుల్ నాకు ఎక్సెల్‌లో నేను తెలంగాణ
టీజీ, టీఎస్ఆర్టీసీ అని పదం కొట్టాను. ఇప్పుడు టీజీ కింద మారింది అనుకుందాం. అప్పుడు కంట్రోల్ హెచ్ అని కొట్టి టీఎస్ఆర్టీసీ రీప్లేస్ విత్ టీజీఆర్టీసీ అని టైప్ చేస్తే అది ఆటోమేటిక్గా రీప్లేస్ చేస్తుంది అనమాట. అంటే మీ మాన్యువల్ ఎఫర్ట్ కొన్నిసార్లు మాన్యువల్గా చేస్తే ఏమవుతుందంటే మీకు ఏం జరుగుతుందో తెలియదు కదా. అంటే మాన్యువల్గా మీరు డేటా ఎంటర్ చేస్తుంటే అంటే మారుస్తుంటే కొన్ని మిస్ అవ్వచ్చు. సో కంట్రోల్ హెచ్ అనేది అనమాట ఆటోమేటిక్గా వర్క్ మీకు చేసిస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్, డేటా వాలిడేషన్. మీరు డేటా ఎంటర్ చేసినప్పుడు మీరు డేటా వాలిడేషన్ అనే ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఒక కాలంలో డేటా ఎంటర్ చేస్తున్నారు అనుకుందాం. దానికి అప్పర్ లిమిట్ పెట్టుకున్నారనుకోండి, టైపోగ్రఫికల్ ఎర్రర్ కాకుండా కాపాడుతుంది. సపోజ్ మన ఆఫీస్‌లో మీరు ఎంప్లాయీస్ డేటా ఎంటర్ చేస్తున్నారు. మినిమమ్ సాలరీ 1000 అనుకుందాం. మాక్సిమం 10,000 అనుకుందాం. మీరు టైప్ చేసేటప్పుడు 10,000 బదులు ఒక 0 ఎక్కువేశారనుకోండి, అది మనకు హ్యూమన్ ఎర్రర్‌లో తెలీదనమాట. సో, ఆ హ్యూమన్ ఎర్రర్‌లో మనకు తెలీదు కాబట్టి, సో, మనం డేటా వాలిడేషన్ అని పెట్టుకుంటే, మనకు ఆ రేంజ్ దాటినప్పుడు అది మన ఆటోమేటిక్‌గా మెసేజ్ వస్తుందన్నమాట. వాటిలో మీకు వచ్చినప్పుడు ఏం ఎర్రర్ ఇన్‌పుట్ మెసేజ్ ఏంది? ఎర్రర్ అలర్ట్ ఎట్లా రావాలి? ఇవన్నీ మనము తెలుసుకోవచ్చనమాట. సో, ఇది కూడా మంచి ఆప్షన్ మనము ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. సో, డేటా వాలిడేషన్‌కి మనకేందంటే కొన్ని ఎగ్జాంపుల్ డిపార్ట్‌మెంట్ నేమ్స్ మీరు పెట్టుకున్నారు. ఇదే డిపార్ట్‌మెంట్స్ రావాలి. కొత్త డిపార్ట్‌మెంట్ ఎంటర్ చేయబోతుంటే మీకు అలర్ట్ చేయడం. అంటే లిస్ట్ డ్రాప్ డౌన్ తయారు చేసుకోవడం. అంటే టైప్ చేసే కంటే మీరు ఒక లిస్ట్ తయారు చేసుకొని అయి సెలెక్ట్ చేసుకోవడం మాట. వాటి వల్ల మనకు ఇప్పుడు మీరు చేసే డేటాలో ఒక 10 డిపార్ట్‌మెంట్‌లు ఉన్నాయనుకోండి. దాన్ని లిస్ట్ డ్రాప్ డౌన్ చేసుకోవడం. తర్వాత నంబర్ రేంజ్ పెట్టుకోవడం. రెస్ట్రిక్షన్ డేటా డేట్ ఫార్మాట్ అంటే కొన్నిసార్లు మనం ఎక్సెల్ డేటా అనేది డిఫరెంట్ ఫార్మాట్‌లో ఇప్పుడు సపోజ్ ఇంపార్టెంట్ మీరు డేట్ ఎంటర్ చేస్తున్నారు. ఫస్ట్ డీడీ, వైవైవై అంటే 5-5 ఒక 1989 అనుకుందాం. సో, అలా ఎంటర్ చేయకుండా మీరట్లా అనుకున్నారు. కానీ ఎంటర్ చేసేటప్పుడు కొన్నిసార్లు మంత్ ముందరేసి డేట్ ఎట్లా అంటే కన్‌ఫ్యూజ్ గాకుండా వాలిడ్ డేట్ ఒక ఫార్మాట్ పెట్టుకుంటే ప్రతిసారి మీకు గుర్తుంటుందనమాట. అది ప్రాపర్ ఫార్మాట్‌లోనే ఎంటర్ చేయాలని. ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపు మనం డేటా ఫెచ్ చేసినప్పుడు ఒక్కొక్క డేట్ ఇంకో ఫార్మాట్‌లో కొడితే కొంచెం డేటా ఈ రేంజ్‌లో అంటే ఒక రేంజ్‌లో రావాల్సింది ఇంకో రేంజ్‌లో ఎళ్ళిపోయే డేంజర్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాలిడేషన్స్ ఇంపార్టెంట్. ఇంకా సాలరీ కూడా ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక రూ. 1,00,000 మాక్సిమం సాలరీ అయితే సో అది దాటకుండా మీరు లిమిట్స్ పెట్టుకోవచ్చనమాట. సో, ఇలాంటిది డేటా వాలిడేషన్ ఇవన్నీ మనం ఆఫీస్ వర్క్‌లో డైలీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇందాక చూసినట్టు ఆహ్, ఎక్సెల్‌లో మనం చాలా వర్క్ చేస్తాం గదా! ఎక్సెల్‌ల మెయిన్ ఫంక్షనాలిటీ ఏందంటే ఇన్‌బిల్ట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీకు బేసిక్ కాలిక్యులేషన్ చేయాలనుకోండి. 2+3 ఉంది. మీరు మామూలుగా మాన్యువల్‌గా చేసుకుంటారా? లేదా కాలిక్యులేటర్ యూజ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఇలాంటి కాంప్లెక్స్ డేటా ఉంది. వాటిలో ఆ ఫెసిలిటీ ఉండదు. సో, ఎక్సెల్‌లో ఏందంటే వాటన్నిటికి ఇన్‌బిల్ట్ ఫార్ములాస్ ఉన్నాయి. సో, అవి ఎలా పనిచేస్తాయి? అంటే మనం అనుకోవచ్చు సింపుల్ మనం చేసుకోగలం గదా! అని. అట్లా గాదు. ఇట్లా అడ్వాన్స్ లెవెల్‌లో మనకి ఎలాంటి ఫార్ములాస్ హెల్ప్ అయితాయో చూద్దాం. చూడండి ఇక్కడ ఒక వాల్యూ ఉంది. ఓకేనా? 4828, 4823 హ్మ్. తర్వాత 12335, 9718 ఇవన్నీ మనకి కాలమ్ ఏలో ఉన్నాయి. కాలమ్ సిలో ఉన్నాయి. సో, మనకి ఇవన్నీ యాడ్ చేయాలని అనుకుందాం. చేసుకుంటే ఫార్ములా చూడండి. సమ్ ఆఫ్ ఏ టు ఏ4 అంటే ఏ అనే కాలమ్‌లో 2-4 వరకు ఉన్న వాల్యూస్‌ని మరియు సి అనే కాలమ్‌లో 2-3 వరకి. అంటే ఈ 2 వాల్యూస్, ఈ 3 వాల్యూస్‌ని యాడ్ చేయడానికి ఫార్ములా. అంటే ఇలా సింపుల్‌గా ఫార్ములా రాసుకుంటే మనకి ఎగ్జాక్ట్‌గా వాల్యూ వచ్చేస్తుందనమాట. ఇంకో విషయం ఏందంటే మీరు సమ్ అని రాసి ఈ ఫార్ములా రాసి ఎంటర్ కొట్టంగానే సపోజ్ ఒక 2020 ఒక ఎగ్జాంపుల్‌కి ఒక వాల్యూ 30,000 వచ్చిందనుకుందాం. ఆ 30,000 ఇదే నుంచి సెలెక్ట్ చేసుకుందా? ఏమైనా నంబర్ మిస్ అయ్యాయా? అంటే దాని మీద క్లిక్ చేస్తే చాలు. అంటే ఏ రేంజ్ అనేది మీరు సెలెక్ట్ అయ్యాయి అనేది మీరు చూసుకోవచ్చు. అంటే ఒకవేళ మీరు ఫార్ములా తప్పు రాసినా ఇక్కడ హైలైట్ అయిన ఏరియాని బట్టి ఏమైనా డేటా మిస్ అయిందా అని కూడా మనం తెలుసుకోవచ్చనమాట. ఓకేనా? సింపుల్. ఇప్పుడు మీకు ఏలో ఒక వాల్యూ ఉంది. సపోజ్ బేసిక్ ఉంది. బిలో డీఏ ఉంది. ఎలా కలుపుతాం సింపుల్‌గా సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి.
లేదంటే రేంజ్ సెలెక్ట్ జేసుకోవాలి అని అనుకుంటే సమ్ ఆఫ్ రేంజ్ అనమాట. సో, మనం ఎప్పుడు యాడ్ చేస్తాము? బిల్స్, సాలరీస్ టోటల్ చేసేటప్పుడు సమ్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. మీకు సపోజ్ రాండమ్‌గా కొన్ని వాల్యూస్ ఇచ్చి ఎవరేజ్ కనుక్కోమన్నారనుకోండి. జనరల్‌గా మనం ఏం చేస్తాము ఎవరేజ్ చేయడానికి సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ బై నంబర్ ఆఫ్ వాల్యూస్. ఈ కేస్‌లో మనకి 9 వాల్యూస్ ఉన్నాయి. వాటిని టోటల్ చేసి బై 9 చేయాలి. సో, ఈ కేస్‌లో మామూలుగా మనం మాన్యువల్‌గా చేస్తే ఇవన్నీ టోటల్ 1 + 4 5, 5 + 7 12, 12 + 2 14, 14 + 5 19, 19 + 8 27, 27 + 3 30, 30 + 6 36, 36 + 9 45. ఏం చేస్తాం 45 టోటల్ ఎంత 1, 2, 3 9 కాబట్టి 9 అంటే 5 అన్నమాట టోటల్. అదే మనం ఇక్కడ ఎవరేజ్ ఫార్ములా యేసుకుంటే డైరెక్ట్‌గా మనకు 5 వచ్చేసింది. సో, మీకు ఎక్సెల్ వాడడంలో మామూలుగా డేటా ఎంట్రీసే కాదు. మీకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ గూగుల్‌లో చాలా దొరికేస్తాయి. మీకు ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్‌కి సంబంధించిన ఫార్ములా మీరు తీసుకుంటే మనకు చాలా టైమ్ సేవ్ అవుతుందన్నమాట. ఇంకో అడ్వాన్స్ లెవెల్‌లో యావరేజ్ తీసుకుంటే యావరేజ్ ఐఎఫ్ఎస్ లాంటి ఫార్ములాస్ కూడా ఉన్నాయి. అవి యూజ్ చేసి ఒక డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన యావరేజ్ సాలరీస్ కూడా కనుక్కోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే కొంతమంది మార్కెటింగ్‌లో ఇట్లా ఫైనాన్స్‌లో వాటిలో పనిచేస్తున్నారు. వాళ్ళంతా ఎవరేజ్ కావాలంటే ఫార్ములాస్ ఉన్నాయి. ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఎగ్జామ్ వరకు ఓకే. కానీ మీరు రియల్ లైఫ్ టైమ్‌లో మాత్రం అసలు ఇలాంటి ఒక ఫార్ములా ఉందని తెలిస్తే చాలు. మీరు దాన్ని గూగుల్ సెర్చ్ చేసుకొని ఆ ఫార్ములా పెట్టుకొని మీరు వాల్యూస్ కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏందంటే సార్ట్. అంటే మీకు ఒక రాండమ్‌గా డేటా ఇచ్చారు. అది అంటే ఒక వాల్యూ ప్రకారం లేదు. అంటే ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ రేంజ్‌లో అంటే అసెండింగ్ గాని, డిసెండింగ్ గాని లేదనమాట. సో, అలాంటి టైంలో సార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎగ్జాంపుల్ మీకు ఒక గూగుల్ షీట్ ఇచ్చారు. వాళ్ళ ద్వారా ఎక్సెల్ షీట్ మీద తయారు చేశారు. కాకపోతే ఇప్పుడు ర్యాంకింగ్ వైస్ మీకు డేటా లేదు. అంటే మీరు గూగుల్ ఫార్మ్‌లో మీ నేమ్ ఏంది? మీ జాయినింగ్ డేట్ ఏంది? మీకొచ్చిన ర్యాంక్ ఏందని అనుకుందాం. అందరూ మనకి ర్యాంక్ ఇచ్చారనుకుందాం. ఇప్పుడు మీకు డేటా అనేది వాళ్ళు ఫిల్ చేసిన విధానంలో వస్తుంది. కాకపోతే మీకు సార్ట్ ఔట్ చేయాలి. సార్ట్ చేసి ర్యాంకింగ్ పొజిషన్‌లో తీసుకెళ్ళాలి అని అనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే సార్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. సో, ఫస్ట్ మీకు ఇలా రాండమ్‌గా డేటా వచ్చేసింది. చూడండి 23 తర్వాత 65, 12, 5 అది ఇష్టం వచ్చినట్టు ఉంది. కానీ ఇప్పుడు దాన్ని సార్ట్ చేయాలంటే ఏం చేయాలంటే సింపుల్‌గా సార్ట్ అనే ఫంక్షన్ ఉంది. సార్ట్ ఆఫ్ రేంజ్ అంటే ఈ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని 2 అంటే ఏందంటే కాలమ్. ఏ కాలమ్ ప్రకారం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే కాలమ్ నంబర్ ఇవ్వాలి. కాలమ్ నేమ్ గాదు. ఇక్కడ కే అనేది సెకండ్ కాలమ్. ఇక్కడ మీరు కే అని ఇస్తే ఎర్రర్ వస్తది. కాలమ్ నంబర్ 1 అంటే అసెండింగ్. అసెండింగ్ అంటే పెరుగుకుంటూ పోతుందన్నమాట. ఇట్లా 5, 12 ఇట్లా పెరుగుకుంటూ కింది నుంచి పైకెళ్ళడం అనేది అసెండింగ్ అన్నమాట. సో, మీరు ఆ ఫార్ములా అప్లై చేస్తే ఏమైతదంటే చూడండి రిజల్ట్ ఎట్లా వచ్చింది. మామూలుగా ఈ ఫార్ములా ఉందా? ఈ రేంజ్‌లో సార్ట్ పెట్టంగానే చూడండి ఇట్లా అసెండింగ్ ప్రకారం ఫిల్టర్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఇంకో డేటా ఉంది. ఈ డేటాను మనం ఏం చేశామంటే సేమ్ ఒక డేటా తీసుకొని సార్ట్ పెట్టాము. రేంజ్ సెలెక్ట్ చేసినాము. ఫస్ట్ కాలమ్ పైన 1 అంటే ఏమైతుందంటే అసెండింగ్ గాకుండా డిసెండింగ్ రావాలి. ఎలా వస్తుంది? ఫస్ట్ మీరు ఇలా రాసేసి సార్ట్ ఆఫ్ ఈ రేంజ్ మీద అంటే ఈ రేంజ్ మీద రాస్తున్నారు మీరు. 1 అంటే కాలమ్ నంబర్ పైన 1 అంటే ఏంటి? డిసెండింగ్. అలా రాస్తే రిజల్ట్ చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఫార్ములాకి మనకు అదే రిజల్ట్ అసెండింగ్ వచ్చింది. రెండోది డిసెండింగ్ అన్నమాట. అసెండింగ్ అంటే పెరుగుకుంటా పోయింది. రెండోది డిసెండింగ్ అంటే తగ్గుకుంటూ వచ్చిందన్నమాట. సో, మీరు మీరు ఫార్ములాని బట్టి మీకు ఏ రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని బట్టి మీరు ఫార్ములా రాసుకోవాలి. సో, మనం స్టార్టింగ్ చూసాం గదా! ఇప్పుడు ఈ మళ్ళీ ఎగ్జాంపుల్‌లో చూస్తే స్టార్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాక సెకండ్ కాలమ్ మీద అసెండింగ్ ఫార్మ్‌లో ఇక్కడ సార్ట్ అయింది చూస్తే. అంటే చిన్న నుంచి పెద్ద వాల్యూస్ వరకు సార్టింగ్ అయింది. దీంట్లోనే ఒక మల్టీ లెవెల్ సార్టింగ్ అనేది ఇంకో ఎగ్జాంపుల్ అన్నమాట. మల్టీ లెవెల్ సార్టింగ్ ఏందంటే 2 కాలమ్స్ మీద సార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏ2 టు సి6 మధ్య అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ రేంజ్ మధ్యలో సార్టింగ్ చేయాలి. సెకండ్ కాలము ఇది. థర్డ్ కాలమ్ రెండిటి మీద చేయాలి.
ఫస్ట్ ఏమో అసెండింగ్ ఉండాలి. సెకండ్ ఏమో డిసెండింగ్ ఉండాలి. సో, అలా స్టార్ట్ చేసినప్పుడు ఫస్టు ఇక్కడ గ్రూప్ వైస్ అకౌంట్స్ ఇలా అంటే ఏబీసీడీ కదా! ఆ ఆర్డర్‌లో వచ్చింది. అకౌంట్స్‌లో ఈ వాల్యూస్ అనేది డిసెండింగ్ అనమాట. అంటే సురేష్ అనే వ్యక్తి అకౌంట్స్‌లో ఎక్కువ సాలరీ తీసుకుంటున్నాడు. రవి అనే వ్యక్తి అకౌంట్స్‌లో తక్కువ సాలరీ తీసుకుంటున్నాడు. ఇలా సార్టింగ్ కూడా చేసుకోవచ్చనమాట. దీన్ని గ్రూప్ వైస్ సార్టింగ్ అని కానీ, మల్టీ కాలమ్ సార్టింగ్ అని అంటారు. సో, టిపికల్‌గా సార్ట్ లెవెల్ మనం చెక్ చేసినప్పుడు ఇలాంటి ఆప్షన్స్ వస్తాయన్నమాట. అంటే సార్ట్ సెలెక్ట్ చేసినప్పుడు కాలమ్ సార్ట్ బై దేనిపైన వాల్యూస్ పైన చేయాలనుకుంటున్నారా? స్మాల్ టు లార్జెస్టా? సో, ఇవన్నీ అన్నమాట మనకు ఆప్షన్స్ వస్తాయి. సో, మనకు రిక్వైర్మెంట్ బట్టి మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, టిపికల్‌గా మనం డేటా సెలెక్ట్ చేస్తాం. చేసిన తర్వాత డేటా అనే ఆప్షన్‌కెళ్ళి సార్ట్ సెలెక్ట్ చేస్తాం. కాలమ్ ఏ కాలమ్ పైన సార్ట్ చేయాలి? అసెండింగా? డిసెండింగా? సో, ఇలా మనం మూవ్ అవ్వచ్చు. సో, జనరల్‌గా సార్ట్ బై సాలరీ చేయొచ్చు. ఫైల్స్ బై డేట్ అంటే ఒక చోట మనము ఫైల్ టైప్ చేసి పెడితే దాన్ని డేట్ వైస్ కూడా మనం సార్ట్ చేసుకోవచ్చు. సాలరీస్ ఉంటే అసెండింగ్ వైస్ అంటే లో సాలరీ నుంచి హై సాలరీ వరకు జనరల్‌గా మనం సార్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటది ఎక్సెల్‌లో. ఫిల్టర్ అంటే ఏంది? సార్ట్ చేయకుండా ఒక స్పెసిఫిక్ డేటా మాత్రమే మీరు వ్యూ చేయాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే ప్రొడక్ట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ AAA-1 అనేది ఒక ప్రొడక్ట్ ఉంది. సో, మీ రిక్వైర్మెంట్ ఏందంటే, ఆ ప్రొడక్ట్ మాత్రమే కొన్న వాళ్ళ పేర్లు కావాలంటే, ఇక్కడ మీరు డ్రాప్ డౌన్‌లో ఫిల్టర్ సెలెక్ట్ చేసుకొని, మీకు కావాల్సిన వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే, సో, వాటికి రిలేటెడ్ డేటా మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. అంటే ఒక కాలమ్‌లో మొత్తం 1000 మంది డేటా ఉండి, సపోజ్ మీకు ట్రిపుల్ ఏ అనే సోప్ వాడిన వాళ్ళ డేటా కావాలంటే, ఫిల్టర్ సెలెక్ట్ చేస్తే, సో, వాళ్ళ డేటా మాత్రమే వస్తుంది. ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏందంటే, అది డేటా డిలీట్ కాదు. జస్ట్ వ్యూ మాత్రం మనకు అంత వ్యూ ఇస్తుంది. మళ్ళా ఫిల్టర్ చేసేస్తే, మొత్తం మనకు డేటా ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతుంది. అది మామూలుగా వ్యూ చేయడం. మీకు టిపికల్‌గా అది వేరే లొకేషన్‌కి కాపీ పేస్ట్ చేయాలి ఫిల్టర్ చేసిన డేటా అంటే, ఈ ఫార్ములా యూజ్ చేస్తా అనమాట. సో, ఈ ఎగ్జాంపుల్‌లో అతను ఏం చేశారంటే A5 టు D20 అంటే ఈ 20 రోస్ ఉన్నాయి. ఇక్కడి నుంచి A5 అంటే ఇక్కడి నుంచి మనకి ఈ ఈస్ట్ అనే నుంచి కింది వైపున మనకు ఈ వాల్యూస్ నుంచి తను సార్ట్ చేయాలి. చేసి ఇంగ వేరే పక్క ఏరియాలో గూడా మనం డిస్‌ప్లే జేసుకోవచ్చు. దానికి పైన ఫార్ములా ఎలా ఉంది? సో, ఈ ఫార్ములా. సో, ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా మనము ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. సో, స్టార్ట్ చేసినప్పుడు ఇంకా టిపికల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సార్ట్ బై కలర్ చేయొచ్చు. అంటే మీరు ఒక కాలమ్‌లో డిఫరెంట్ వాల్యూస్‌కి కలర్ ఇచ్చారనుకోండి, వాటిని కూడా సార్ట్ ఔట్ చేయొచ్చు. నంబర్ ఫిల్టర్స్ ఉంటాయి. అంటే మీకు ఈ రేంజ్‌లో వచ్చిన డేటా సపోజ్ మీకు ఒక వ్యక్తి సాలరీ 10,000 నుంచి 1,00,000 వరకుంటే 1,00,000 వరకుంటే 50,000 నుంచి 1,00,000 వరకున్న డేటా కూడా డిస్‌ప్లే చేయొచ్చు. సో, ఇంత మంచి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో, ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎలా చేయాలి? సెలెక్ట్ డేటా చేసి ఫిల్టర్ సెలెక్ట్ చేయాలి. అక్కడ డ్రాప్ డౌన్ ఆరోస్ వచ్చేస్తాయన్నమాట. ఇలా కాలమ్ ఉందనుకోండి మామూలుగా కాలమ్స్‌లో పక్కన ఇలా చిన్న ఐకాన్ వచ్చి యారోస్ వచ్చేస్తాయి. ఇక్కడ ఫిల్టర్ బై టెక్స్ట్ సెలెక్ట్ చేసి మీకు సాలరీ గ్రేటర్ థాన్ 25,000 అని ఎగ్జాంపుల్ చేసుకుంటే ఆ డేటా డిస్‌ప్లే అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ సాలరీస్ మాత్రమే డిస్‌ప్లే చేయాలి. వాళ్ళలో 30,000 కంటే అబోవ్ ఉన్న వాళ్ళ డేటా మాత్రమే కావాలంటే ఇలాంటి ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేసుకొని వాటిని ఈజీగా డిస్‌ప్లే చేయొచ్చు. సో, ఇంకా వీటికంటే ఇంకా అడ్వాన్స్ వెర్షన్ ఏందంటే కండిషనల్ ఫార్మాటింగ్. కండిషనల్ ఫార్మాటింగ్‌లో చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి. సో, మీకు పైన కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఆప్షన్స్‌లో సెలెక్ట్ చేసి లెస్ దెన్ అంటే మీకు ఒక రేంజ్ స్పెసిఫై చేసుకొని దానికంటే ఒక పర్టిక్యులర్ రేంజ్ కంటే తక్కువ వాల్యూస్ గానీ, బిట్వీన్ గానీ, ఎగ్జాక్ట్ మ్యాచ్ గానీ, సో, టెక్స్ట్ దట్ కంటెయిన్స్ అంటే ఇప్పుడు మనకొక వాల్యూలో ఒక టెక్స్ట్‌లో హ్మ్. ఒక పర్టిక్యులర్ వర్డ్ రిపీట్ అయిన మాత్రమే గావాలి. సో, చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో. మీరు డిఫరెంట్ ఆప్షన్స్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. సో, కండిషనల్ ఫార్మాటింగ్‌లో ఇంకా టిపికల్ ఆప్షన్స్ ఉంటాయి. డేటా బార్స్ ఉన్నాయి. అంటే కలర్ కూడా. అంటే ఈ రేంజ్‌కి ఈ కలర్ డిస్‌ప్లే చేసుకోవడం వల్ల మీకేందంటే లుక్ అండ్ ఫీల్ అనేది మారుతుందనమాట. సో, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్‌లో నాకు పేస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై దెమ్.
సో, కండిషనల్ ఫార్మాటింగ్‌లో ఎగ్జాంపుల్ ఎలా? సెలెక్ట్ డేటా, హోమ్ అనే హోమ్ స్క్రీన్‌లో కండిషనల్ ఫార్మాటింగ్ ఉంటుంది. హైలైట్ సాలరీ గ్రేటర్ థాన్ 30,000 కండిషన్ తీసుకొని మనకు డిస్‌ప్లే కావాలి. దాంట్లో డూప్లికేట్ వాల్యూస్ తీసేయాలి. సో, ఇలాంటి ఆప్షన్స్ అన్ని మనము ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. మనము ఫిల్టర్, సార్టింగ్ ఆప్షన్ చూసాం గదా! సో, ఇప్పుడు మనకు ఇంకో ఇంపార్టెంట్ ఆప్షన్ ఏందంటే, మనము డేటా డిస్‌ప్లే చేయాలన్నమాట. ఎందుకంటే, మనకు వ్యూ అనేది చార్ట్స్‌లో గ్రాఫ్‌లో బావుంటుంది గాబట్టి. సో, ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, మనకు మంత్స్ జాన్వరిలో 100 అయినాయి ఒక ప్రొడక్ట్‌వి. ఫిబ్రవరి 150, మార్చ్ 200 ఉన్నాయనుకుందాం. దాన్ని ఇలా చూసే కంటే ఒక ఎగ్జాంపుల్ ఇలా ఒక వ్యూ ఉంది. చార్ట్ వ్యూ. ఒకటి 100, 150, 200 అనుకుందాం. ఇలా చార్ట్‌లో డిస్‌ప్లే చేసినప్పుడు జనవరి మంత్‌లో 100, ఇక్కడ 150, నెక్స్ట్ 200 మంత్ వైస్ అంటే మనం చూడంగానే ప్రోగ్రెస్ ఇలా ఉంది. అంటే పెరుగుతా ఉందన్న వ్యూ మనకు క్లియర్‌గా తెలిసిపోతుందనమాట. సో, అలాంటి వాటికి మనం చార్ట్స్ యూజ్ చేస్తాం. సో, టిపికల్‌గా మనం ఏం చేయాలంటే ఆహ్, హెడ్డింగ్స్ అనేవి ఫస్ట్ రోలో ఉండాలి. ఎంప్టీ రోస్, కాలమ్స్ ఉంచకూడదనమాట. రోస్ అంటే పైన ఫస్ట్ రోలో హెడ్డింగ్, సీరియల్ నంబరు, ఇయర్ ఆఫ్ పర్చేజ్, సేల్స్ అట్లా పెట్టుకొని నెక్స్ట్ రోస్‌లో డేటా ఇన్సర్ట్ చేసుకుంటూ ఎళ్ళాలి. సో, ఈ ఎగ్జాంపుల్‌లో మనం చూసుకుంటే ఇక్కడ ఐటెమ్ 2000 ఐటెమ్ నేమ్ అంటే ఫ్రూట్ నేమ్ ఆరెంజెస్, యాపిల్, లెమన్స్, గ్రేప్స్ ఉన్నాయి. 2013లో అవి ఎంత సేల్ అయ్యాయనేది మనం డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాం. దాన్ని ఎలా చేయాలి? ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్‌కెళ్ళి ఇన్సర్ట్‌లో మనకి చార్ట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆ చార్ట్ సెలెక్ట్ చేసుకొని కింద మనకు ఏ టైప్ ఆఫ్ చార్ట్ కావాలనుకుంటే కింద డేటా వచ్చేస్తుందన్నమాట. చూసారు గదా! పైన మనం డేటా సెలెక్ట్ చేసుకొని చార్ట్ ఇన్సర్ట్ చేస్తే ఎంత మంచిగా ప్రాపర్‌గా డేటా చార్ట్స్ కింద వచ్చేసాయి చూడండి. ఇక్కడ 2013 అనేది ఇయరు. మనకి రఫ్‌గా ఈ చార్ట్ చూస్తే ఇప్పుడు ఎవరైనా చూసినా చెప్పేయొచ్చనమాట. 2013లో ఎక్కువ సేల్ అయినవి గ్రేప్స్ అన్నమాట. తక్కువ సేల్ అయినవి ఆరెంజ్ అన్నమాట. సో, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ పర్చేజ్ చేసినప్పుడు ఏ ప్రొడక్ట్ మనం ఎక్కువ కొనుక్కోవాలి? ఏ రకమైన ఫ్రూట్స్ ఎక్కువ చేసుకోవాలి? మిగతావి ఎందుకు తక్కువ సేల్ అయ్యాయి? అలా వాళ్ళు అనాలిసిస్ చేసుకోవచ్చనమాట. సో, నేను ఒక టిపికల్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేశాను. మనం ఇందాక చూసినట్టు. మనం ఫస్ట్ రోలో ఎప్పుడు ఏం చేయాలి? హెడ్డింగ్స్ రాసుకోవాలి. ఇక్కడ ఫ్రూట్ నేము, ఇయర్, నంబర్ ఆఫ్ సేల్స్ ఇవి. చేసుకున్నాక దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అనే ఆప్షన్ నంబర్ 2 తర్వాత నంబర్ 3 చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ ఆప్షన్స్ వస్తాయన్నమాట. మీకు ఏ టైప్ ఆఫ్ చార్ట్స్ కావాలి? కాలమ్ చార్ట్స్ కావాలా? లైన్ చార్ట్స్ కావాలా? పై చార్ట్స్ కావాలా? బార్ చార్ట్స్ అంటే మీకు రిక్వైర్మెంట్‌ని బట్టి. కాలమ్ చార్ట్స్ అంటే ఇవి ఇలా వస్తాయండి. సో, పై చార్ట్స్ అంటే రౌండ్‌గొస్తుంది. ఇలా పార్టిషన్స్ ఉంటాయి. అంటే రిక్వైర్మెంట్‌ని బట్టి మీకు ఎగ్జామ్‌లో ఇఫ్ సపోజ్ యూ హావ్ టు క్రియేట్ ఏ పై చార్ట్ బేస్డ్ ఆన్ ద డేటా ప్రొవైడెడ్ అంటే సేమ్ ప్రొసీజర్. మీరిక్కడ ఇన్సర్ట్‌కెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్‌లో ఇక్కడ ఆప్షన్ మీకు నంబర్ ఆఫ్ చార్ట్ సెలెక్ట్ చేసుకోవడానికొస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని డేటా డిస్‌ప్లే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మీరు చార్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ఆప్షన్స్ ఈ ఈ చార్ట్ కార్నర్‌లో ఒక ప్లస్ సింబల్ ఉంటుంది. దాంట్లో ఒక లెజెండ్ అనే ఆప్షన్‌ని మీరు ఎనేబుల్ చేసుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఏమి చార్ట్‌లో ఏమేం కావాలి? ఇప్పుడు నేను మీరు చూసారు గదా! ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేసి చార్ట్ ఇన్సర్ట్ చేస్తే ఫస్ట్ రో గూడా వచ్చేసింది. అంటే ఈ పార్ట్ మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ చార్ట్ ఆల్రెడీ ఈ చార్ట్ పైన క్లిక్ చేస్తే, ఈ చార్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇది హైలైట్ అవుతుంది గదా! సో, అప్పుడు ఇక్కడ కార్నర్‌లో హోల్డ్ చేసి కిందకి లాగేస్తే అంటే ఆ ఫస్ట్ రో మనకు అవసరం లేదు కాబట్టి ఈ డేటా ఎళ్ళిపోతుందనమాట. సో, అది ఒక ఇంపార్టెంట్ మనకు అంటే చేయాల్సింది అన్నెసెసరీ డేటా తీసేయడం. తర్వాత లెజెండ్ ఆప్షన్ మనం యాడ్ చేసుకుంటే నెక్స్ట్ మనము మనకు రోస్ మనం చార్ట్‌లో ఏ వాల్యూ డిస్‌ప్లే చేయాలన్న విషయం మనకు తెలుస్తది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. నేను 24 నుంచి 26 వరకి ఒక చార్ట్స్ ఇన్సర్ట్ చేసి వాటికి ట్రెండ్ చూపియాలనుకుంటున్నాను. అంటే ఈ లైన్ చూడండి. ఈ లైన్ అనేది ట్రెండ్ అన్నమాట. అంటే దాన్ని బట్టి అది పైకెళ్తున్నాయా వాల్యూస్ కిందెళ్తున్నాయా చూసుకోవచ్చు. సో, ఇవన్నీ ఏం లేదు. చార్ట్ మీకు ఇన్సర్ట్ చేయడం వస్తే
తర్వాత ఉన్న టిపికల్ ఆప్షన్స్ మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తే దానివల్ల లుక్ అండ్ ఫీల్ మారుతా ఉంది. ఇప్పుడు ఇక్కడ చార్ట్ టైటిల్ ఉంది. దానిపైన క్లిక్ చేసి టైటిల్ ఇవ్వొచ్చనమాట. సో, మీకు ఎగ్జాంపుల్‌లో ఒక క్వెషన్ వచ్చిందనుకోండి. యూ హావ్ టు ప్రిపేర్ ఎ డేటా అండ్ బేస్డ్ ఆన్ దట్ యూ ఇన్సర్ట్ ఎ చార్ట్ అంటే సింపుల్. డేటా టైప్ చేసుకోవాలి. చార్ట్ ఇన్సర్ట్ చేసి దానికొచ్చిన ఆప్షన్స్‌ని ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! దాంట్లో లెజెండ్ యాడ్ చేసుకొని చేసుకోవాలి. మీకు అక్కడ లెజెండ్ ఆప్షన్ రాకపోతే ఇక్కడ ఫస్ట్ యాడ్ చార్ట్ ఎలిమెంట్ అనే ఆప్షన్స్ ఉంటాయన్నమాట. యాడ్ చార్ట్ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ద్వారా ఫస్ట్ ఇక్కడ లెజెండ్ యాడ్ చేసుకొని మీకు కావాల్సిన అంటే ఏదైతే టెక్స్ట్ మీరు చార్ట్‌లో డిస్‌ప్లే చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఈ పైన స్క్రీన్‌లో చూసుకుంటే మనకు ఒక చార్ట్ డిస్‌ప్లే చేసుకున్నాం ఓకే. కానీ మనకిక్కడ మీరు చూస్తే ఇయర్ వస్తలేదు. ఏమనొస్తుంది? మనం చూసుకుంటే సీరీస్ 1, సీరీస్ 2 అట్లానే వస్తుంది. కానీ మనకక్కడ ఏం రావాలి? ఇయర్ వైస్ రావాలి. సో, మనం ఏం చేయాలి? చార్ట్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ డేటా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఈ స్క్రీన్ వస్తుంది. సో, ఇక్కడ చూసుకుంటే మీకు ఆహ్, ఇక్కడున్న సీరీస్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ చేసుకున్నామనుకోండి. సో, ఆ సీరీస్‌ని సెలెక్ట్ చేసుకొని మనము ఎడిట్ చేసుకొని వాటిని ఇయర్ నేమ్స్ ఇచ్చుకుంటే ప్రాపర్‌గా బాటమ్‌లో ఏముంటుంది? సీరీస్ బదులు ఇయర్ నేమ్స్ వచ్చేస్తాయి కాబట్టి ఆ లుక్ అండ్ ఫీల్ అనేది మనకు చూడ్డానికి బావుంటుంది. చూసారా? ఇప్పుడు మనం ఆ వాల్యూస్ డేటా ఎలిమెంట్ మార్చుకున్నప్పుడు ఇందాక సీరీస్ 1, సీరీస్ 2, సీరీస్ 3 వచ్చిన డేటా ఇయర్ డిస్‌ప్లే అయిపోయింది. సో, ఆ లుక్ అనేదనమాట ప్రాపర్‌గా మనకు కనిపిస్తుంది. సో, ఎప్పుడు ఏ చార్ట్ వాడాలనేది రిక్వైర్మెంట్ చెప్పొచ్చు. కొన్నిసార్లు మనం డిసైడ్ చేసుకోవచ్చు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వైల్డ్ లైఫ్ అంటే ఒక అడవిలో ఉన్న జంతువుల పాపులేషన్ గాని, ఓషన్‌లో ఉన్న యానిమల్స్ పాపులేషన్ అలాంటి వాటికి ఏందంటే, మనము ఇట్లాంటి లైన్ చార్ట్స్ వాడతామనమాట. సో, ఇది చూసుకుంటే కంపారిజన్. ఈ టిపికల్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే 2020లో ఈ కలర్ ఉన్నవి, బ్లూ కలర్‌లో ఉన్నవి డాల్ఫిన్స్. ఈ కలర్ ఉన్నది వేల్స్ అన్నమాట. సో, 2020లో ఎంత డిఫరెన్స్ ఉంది? 2020 వైన ఎంత డిఫరెన్స్ ఉంది? అంటే 2025కి వేల్స్ కొంతవరకు సర్వైవ్ చేయగలరు గానీ, డాల్ఫిన్ సంఖ్య కంపేర్ టు వేల్స్ తగ్గిపోయింది. అంటే అలాంటిది మనకు విజువలైజేషన్‌కి పనికొస్తుందన్నమాట. మళ్ళీ ఇలాంటివి ఎప్పుడు యూజ్ చేయొచ్చు? మనకు టార్గెట్ వర్సెస్ రియాలిటీ. అంటే జనవరిలో టార్గెట్ ఎంత పెట్టుకున్నామో ఎంత సేల్ అయింది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఒక ప్రొడక్ట్‌కి జనవరిలో 4900 టార్గెట్ అండి. సేల్స్ 4600 అయింది. ఫిబ్రవరికి, జూన్‌లో 3900 పెట్టుకున్నారు టార్గెట్. 4600 రీచ్ అయింది. సో, వాళ్ళు వాళ్ళ మంత్ వైస్ కంపారిజన్ అన్నమాట. అంటే ఏ మంత్‌లో అచీవ్ అయ్యారు వాళ్ళ టార్గెట్ అంటే, ఒక్క జూన్ మంత్‌లోనే అచీవ్ అయ్యారన్న విషయం ఇక్కడ క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది. కొన్నిసార్లు హారిజాంటల్ చార్ట్స్ యూజ్ చేస్తాం. అంటే ఒక డిపార్ట్‌మెంట్‌లో, గవర్నమెంట్‌లో ఎంతమంది పనిచేస్తున్నారో, నాన్ ప్రాఫిట్ ఎన్‌జీఓస్‌లో అట్లా చూసుకుంటే ఈ ప్రాపర్‌గా వ్యూ అప్పీలింగ్ అంటే మీరు ఏ చార్ట్ సెలెక్ట్ చేయాలనేది అప్పీలింగ్ అన్నమాట. సో, దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లైన్ చార్ట్ ఎప్పుడు యూజ్ చేసుకుంటాము? మంత్లీ సేల్స్ అంటే మీరు ఒక మంత్‌లో మీ ప్రోగ్రెస్ అవుతుందా లేదా? సో, ఈ లైన్ చూసుకుంటే ఈ కంపెనీకి సంబంధించి ఇలా లైన్‌గా ప్రోగ్రెస్ అవుతా ఉంది. ఒకవేళ వాళ్ళ సేల్స్ గాని ఇలా డౌన్ అయ్యాయనుకోండి, అంటే కంపెనీ ప్రోగ్రెస్ డౌన్ ఫాల్ అవుతుందన్న విషయం తెలిసిపోతుంది. ఇక్కడ ఇంకో టిపికల్ ఎగ్జాంపుల్ వీళ్ళ సేల్స్ అని చూసుకుంటే స్టార్టింగ్‌లో పర్లేదు డౌన్ అయ్యాయి. తర్వాత స్టడీగా ఎళ్తున్నాయన్నమాట. అంటే ఆ డేటా బట్టి ప్రోగ్రెస్ కొంచెం మధ్యలో ప్రాబ్లమ్ వచ్చినా ప్రోగ్రెస్ అయింది సేల్ అన్న విషయం తెలిసిపోతుంది. ఇవి కూడా అంతే ట్రెండ్ చార్ట్స్. ప్రోగ్రెస్‌ని మనం తెలుసుకోవడానికి హెల్ప్ అవుతదనమాట. సో, ఇలా చూసుకుంటున్నారు కదా! ఇది మనకి వ్యూ ఇస్తుందనమాట. సో, టిపికల్‌గా చార్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్‌లో క్వెషన్ ఇచ్చి మీకు ఏ టైప్ ఆఫ్ చార్ట్ ఇన్సర్ట్ చేయమంటే దీన్ని ఏ చార్ట్ అంటారన్న విషయం మాత్రం మీరు తెలుసుకుంటే దాదాపు మనకు ఇలాంటి వాటి మీద క్వెషన్ ఇస్తే మనం అవి సాల్వ్ చేసినట్టే. ఇంకో టిపికల్ ఎగ్జాంపుల్ పై చార్ట్. పై చార్ట్ అంటే సర్కిల్ 360 డిగ్రీస్ అన్నమాట పై అంటే. సో, మనకు తెలిసింది మ్యాథమెటిక్స్‌లో పై అంటే 360 కాబట్టి సో, దాంట్లో ఏంది మీకు పర్సెంటేజ్‌లు ఇస్తారనమాట. ఇప్పుడు ప్రపంచంలో మన ఇండియాలో ఒక పాపులేషన్ ఇంత అనే ఒక మీకు ఎగ్జాంపుల్ ఇచ్చేసి డిస్‌ప్లే దట్ ఇన్ ఎ పై చార్ట్ అంటే ఇలా మనం డిస్‌ప్లే చేసుకోవాలి. పైన మనం వాల్యూస్ టైప్ చేసుకొని పై చార్ట్ ఇన్సర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అది రౌండ్ షేప్‌లో మనకు అన్ని వాల్యూస్ ఇచ్చేస్తదనమాట. సో, ఇంకో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక డైటరీ చార్ట్ చేశారు.
సో మీకు డైలీ ప్రోటీన్ ఇంత ఉండాలి, గ్రెయిన్స్ ఇంత తీసుకోవాలి, ఫ్రూట్స్ అంటే ఎక్కువ తీసుకోవాలి, డైరీ కొంచెం తక్కువ, వెజిటేబుల్స్ మోడరేట్. సో ఇదంతా ఒక మనకు విజువలైజేషన్ కి ఈ సంబంధించిన ఎగ్జాంపుల్ కి పై చార్ట్ సెట్ అవుతుంది అనమాట. సో మనం జనరల్ గా ఇప్పుడు చార్ట్ ఎలా చేయాలి? ఫస్ట్ చార్ట్ టైటిల్ యాడ్ చేసుకోవాలి, దానికి మనము డేటా లేబుల్స్ పెట్టుకోవాలి, కలర్స్ చేసుకోవాలి, అన్నెసరీ లైన్స్ చూపియద్దు, ఫాంట్ సైజ్ మంచి పెట్టుకోవాలి, చార్ట్ సింపుల్ గా ఉండాలి, మంచి లుక్ అండ్ ఫీల్ ఉన్న కలర్స్ వాడాలి. మెయిన్లీ మనకు రిక్వైర్మెంట్ ఏది ఉంటే ఆ చార్ట్ వాడాల్సిన అవసరం ఉందన్నమాట. ఇంకా ఈజీ వే, మీకు ఇన్సర్ట్ చార్ట్ అవన్నీ గుర్తు లేదనుకుందాం, మీరు ఆల్ట్ F1 అని మీరు డేటా సెలెక్ట్ చేసి ఆల్ట్ F1 అన్న ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఒక చార్ట్ క్రియేట్ అయిపోతుంది. అదే ఇప్పుడు ఇలా మీరు ఒకసారి డేటా సెలెక్ట్ చేసి ఒక చార్ట్ డిస్ప్లే చేసుకున్నారనుకోండి, దాన్ని మార్చుకోవచ్చు కూడా. మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ అది మనకు లైన్ చార్ట్ ఇచ్చింది అనుకుందాం, కాలమ్స్ వి. తర్వాత దాన్ని మీరు పై చార్ట్స్ కింద కూడా మార్చుకోవచ్చు, అట్లా ఏం ప్రాబ్లం ఉందన్నమాట. సో జనరల్ గా మనము ఏం చేస్తామంటే ఎక్సెల్ లో ఉన్న చార్ట్స్ ని పవర్ పాయింట్ లో వర్డ్ లో కూడా డైరెక్ట్ మనం కాపీ చేసుకొని పీపీటీస్ కి కానీ, ప్రజెంటేషన్ కానీ, రీడబిలిటీ కోసం కానీ వాడుకోవచ్చు. మన ఎక్సెల్ లో ఈ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ అండర్స్టాండింగ్ కాన్ఫిడెన్షియాలిటీ. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటంటే పర్సనల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రైవేట్ అండ్ సెక్యూర్ ఉండాలి. సో మీరు ఎంప్లాయీ పేరోల్స్ లో పనిచేస్తున్నారు, దాంట్లో ఎంప్లాయీ ప్యాన్ డీటెయిల్స్ లాంటి వాళ్ళ బేసిక్ అంతా కాన్ఫిడెన్షియల్ డేటా. రేపు మీరు సింప్లీ ఆ ఎక్సెల్ షీట్ ఎక్కడో షేర్ చేస్తే ఆ ప్యాన్ డీటెయిల్స్ లీక్ అయినప్పుడు, వాళ్ళు ఎవరైనా అనాథరైజ్ అని యూజ్ చేసినప్పుడు ఏమైనా ఇష్యూ అయితే, ఆ పర్సనల్ ఎవరైతే అనాథరైజ్ గా షేర్ చేసిన వాళ్ళు జాబ్ లూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో అంత డేంజర్ అనేది డేటా, ఆఫీస్ డేటా అంటే ఎస్పెషల్లీ పర్సనల్ డేటా. అది ఎవరితో షేర్ చేయాలో వాళ్ళతోనే షేర్ చేయాలి. సో ఎక్సెల్ లో మనం కాన్ఫిడెన్షియాలిటీ ఎలా మెయింటైన్ చేస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, ఇది కాన్ఫిడెన్షియల్ డేటా కాబట్టి ఇది ఇక్కడ వ్యూస్ మనం కంప్లీట్ గా హైడ్ చేసాం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి, అతను పార్ట్ టైమా, ఫుల్ టైమ్ ఎంప్లాయా, తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, తర్వాత తన పే స్కేల్ ఏంటి, ఇవన్నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కింద వస్తాయి అనమాట. ఒక ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక బెనిఫిషరీ డేటా కింద మీరు ఏదైనా పనిచేస్తున్నారు. ఒక వ్యక్తికి ఒక డిసీజ్ వచ్చి తను ఇన్ఫర్మేషన్ మెడికల్ బిల్ సబ్మిట్ చేశారు అనుకుందాం, ఆ డిసీజ్ ని కూడా డిస్క్లోజ్ చేసే అధికారం ఎవరికి లేదు. సో అలాంటివంతా బాగా కాన్ఫిడెన్షియల్ కింద వస్తుందన్నమాట. తను ఎవరైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే తన ప్రైవసీకి భంగం కలిగిందని రేపు కోర్టు కేసు వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అంత కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది అనమాట. సో మన ఆఫీస్ లో జనరల్ గా బెనిఫిషియరీ డేటా అంటే నేము, ఆధారు, అడ్రస్, హెల్త్ మెడికల్ డీటెయిల్స్, బ్యాంక్ పెన్షన్ ఇన్ఫర్మేషన్, శాలరీ డీటెయిల్స్, సర్వీస్ రికార్డ్స్, ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ డేటా కింద వస్తాయి అనమాట. ఎందుకు కాన్ఫిడెన్షియల్ ఇంపార్టెంట్ అంటే, ఎవరైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనము ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి. మిస్యూజ్ అంటే ఇప్పుడు పాన్ కార్డ్ ఎక్కడ లీక్ అయ్యి ఎవరైనా వాటితో డూప్లికేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా ఏమైనా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో అలాంటివి అవాయిడ్ చేయడానికి. గవర్నమెంట్ ఆఫీస్ మీద నమ్మకంతో ఒక బయటి వాళ్ళ వ్యక్తి డేటా ఇచ్చినప్పుడు దాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి. రూల్స్ ఇదంతా ఏదో ఎథికల్ వాల్యూస్ తర్వాత ముందు రూల్స్, లాస్ కూడా ఉన్నాయి. అంటే కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయకపోతే, ఇప్పుడు మన ఆఫీస్ కి సంబంధించింది ఎగ్జామ్ మార్క్స్ ఉంటాయి, ఏదో మీరు సిస్టమ్ లో టైప్ చేసుకుంటూ ఏదో పైన వదిలేసి వెళ్ళిపోవడం, దాన్ని సెక్యూర్ చేసుకోకపోతే రేపు ఎవరైనా దాన్ని చూస్తే మనకు పెద్ద పెద్ద వైలేషన్ ఫేస్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో దట్స్ వై వీ గాట్ టు బి మోర్ కేర్ఫుల్. సో సింపుల్, కాన్ఫిడెన్షియాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, ఏం చేస్తే కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ అవుతుంది అంటే, ఫస్ట్ డేటా ఎవరైతే అథరైజ్డ్ వాళ్ళకి ఇవ్వాలి. సిస్టమ్ ఫైల్స్ పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఆఫీస్ సిస్టమ్ మాత్రమే వాడాలి. పంపించే ముందు బాగా కేర్ఫుల్ గా వాళ్ళ ఐడెంటిటీ షేర్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక మెయిల్ పంపిస్తున్నారు, పంపించే ముందు మీకు ఈమెయిల్ ఐడి తెలియకపోతే
మీరు టైప్ చేసిన తర్వాత వచ్చే ఏ ఈమెయిల్ ఐడికి వాటికి పంపించద్దు. సో మీరు తప్పు పంపిస్తే యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. కాబట్టి వెరిఫై ఐడెంటిటీ బిఫోర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చేయొద్దు, ఒక డేటా వాట్సాప్లో ఏదో క్యాజువల్గా పంపించద్దు, డెస్క్ మీద కంప్యూటర్ పైన పెట్టద్దు, పబ్లిక్లో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయొద్దు. జనరల్గా ఇది కూడా ఇంపార్టెంట్, పర్సనల్ ఈమెయిల్ ఫర్ ఆఫీస్ డేటా వాడద్దు. జనరల్గా మీరు ఏం చేయాలి, మీ ఆఫీస్కి సంబంధించిన ఒకవేళ కమ్యూనికేట్ చేస్తుంటే ఆఫీస్ ఈమెయిల్ ఐడి వాడాలి, పర్సనల్ ఈమెయిల్ ఐడి వాడకూడదు. మనం ఆఫీస్లో మన ఎక్సెల్ ఫైల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఎలా సేవ్ చేయాలంటే మీరు ఎక్సెల్ ఫైల్ టైప్ చేశారు, ఇన్ఫో యాప్కి వెళ్తే ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దీన్ని ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అన్న ఆప్షన్ మీకు కనిపిస్తుంది. అంటే నేను మళ్ళీ చెప్పినట్టు ఎలా ఓపెన్ చేయాలి, ఫైల్ అనే ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ ఇన్ఫో సెలెక్ట్ చేసుకొని ప్రొటెక్ట్ వర్క్ బుక్ టైప్ సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ టైప్ చేసి ఓకే చేయాలి. సో అది ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు దాన్ని ఓపెన్ చేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఎవరైతే పాస్వర్డ్ ఉంటారో వాళ్ళే ఓపెన్ చేయగలరు అనమాట. ఇంకా ఆప్షన్ ఉన్నాయి, ఆల్వేస్ ఓపెన్ రీడ్ ఓన్లీ అంటే ఎవరైనా మీరు సిస్టంలో మీ ఫైల్ రీడ్ చేయడానికి ఇచ్చారు, వాళ్ళకి తెలియకుండా ఏదో టైప్ చేశారనుకోండి, మీరు డేటా లాస్ అయ్యే ఆప్షన్ అంటే అవకాశం ఉంటుంది, మీరు కష్టపడి టైప్ చేసిన డేటా. సో దాన్ని ఆల్వేస్ ఓపెన్ విత్ రీడ్ ఓన్లీ ఆప్షన్ ఇలాంటి వాటి ద్వారా కూడా సేవ్ చేయొచ్చు అనమాట. సో లాస్ట్లో మేక్ యాజ్ ఫైనల్ కూడా చూడండి, అంటే ఫైనల్ కాపీ కూడా చేయొచ్చు. రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయాలి, జనరల్గా మనం చేయం కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకుంటే రేపు ఎక్సెల్లో కాన్ఫిడెన్షియాలిటీ ఎలా మెయింటైన్ చేయాలో వాటి మీద క్వశ్చన్స్ వచ్చినా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. చూసారా, ఇక్కడ ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అనగానే ఎంటర్ యువర్ ఎన్క్రిప్ట్ కంటెంట్ ఆఫ్ దిస్ ఫైల్ అని అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే నొక్కాలి. మళ్ళీ అది రీఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది, ఎందుకంటే మీకు పాస్వర్డ్ గుర్తుంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు పాస్వర్డ్ అనేది కరెక్ట్గా సేవ్ చేయలేదనుకో, గుర్తుపెట్టుకోలేదనుకోండి, మీరు ఫైల్ లూజ్ అవుతారు ఇంకా. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో కాన్ఫిడెన్షియాలిటీ కమ్ విత్ రిస్క్ ఆల్సో, ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను టెస్టింగ్కి జనరల్గా మనం పాస్వర్డ్ ఎవరికి డిస్పోజ్ చేయం కాబట్టి టెస్టింగ్కి 1 2 3 4 5 6 అని ఒక జస్ట్ డమ్మీ ఫైల్ నేను సేవ్ చేశాను. సో ఇప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేయడానికి నెక్స్ట్ టైం మనం ఓపెన్ చేస్తే సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మామూలుగా నేను ఆ ఫైల్ ఓపెన్ చేస్తే ఇలా మెసేజ్ వస్తుంది, ఈ పాస్వర్డ్ ఈజ్ రిక్వైర్డ్. మన ట్రైనింగ్ వీడియోలో థర్డ్ వీడియో, దీంట్లో ఎక్సెల్కి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం మనం. ఫస్ట్ టాపిక్లో ఏం నేర్చుకున్నాం, ఎంటరింగ్, క్లీనింగ్ అండ్ వాలిడేటింగ్ డేటా ఫర్ డిపార్ట్మెంటల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్, ఫార్ములాస్ తెలుసుకున్నాం, సార్టింగ్ లాంటివి తెలుసుకున్నాం, సింపుల్ చార్ట్స్ తెలుసుకున్నాం, కాన్ఫిడెన్షియాలిటీ ఎప్పుడు మనం డేటా హ్యాండ్లింగ్ అప్పుడు ఏం చేయాలి అని నేర్చుకున్నాం. సో ఇదండి థర్డ్ వీడియో. నెక్స్ట్ వీడియో మనం ఇదే ట్రైనింగ్లో 4/12 నేను నెక్స్ట్ క్రియేట్ చేస్తాను. సో నేను ఈ వీడియో క్రియేట్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టాను కాబట్టి ప్లీజ్ డూ అప్రిషియేట్ మై వర్క్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మన డిపార్ట్మెంట్ టెస్ట్ వేరే వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.